అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి భారీ సపోర్ట్ను ప్రకటించిన ప్రభుత్వం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ విప్లవం. 1 కోటి మందికి పైగా యజమానులకు చంద్రన్న పట్టా కానుకైతే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల విషయంలో నెలకొన్న ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో దాదాపు 75 లక్షల కుటుంబాలకు మేలు చేకూరేలా కీలక ప్రకటన చేశారు. భూ వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టి సామాన్యుడి ఆస్తికి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇక భూ హక్కుల పంపిణీకి డెడ్ లైన్ కూడా వేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల విషయంలో జరిగిన గందరగోళాన్ని తొలగించేందుకు రీసర్వే 2.0ను కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,12,00,000 మంది కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై నాటికి ఇప్పటికే సర్వే పూర్తయిన 1,259 గ్రామాల్లో 9 లక్షల పాస్ పుస్తకాలు అందజేస్తారు. ఇక 2027 మార్చిలోగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త పాస్ పుస్తకాలు అందజేసేలా నెలవారీ లక్ష్యాలను సీఎం అధికారులకు నిర్దేశించారు. ఇక ఇనాం భూముల సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. సో ఇనాం భూములకు దశాబ్దాలుగా రైతులకు తలనొప్పిగా మారిన భూముల సమస్యలపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 1.37 lakhs ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారండి. దీనివల్ల రైతులకు భూములపై పూర్తి హక్కులు అయితే వస్తాయండి. మిగిలిన మరో 1,00,000 ఎకరాల సర్వీస్ ఇనాం భూములు కూడా చట్టపరమైన చిక్కులు తొలగించి యజమానులకు అధికారం కల్పించేలా కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాలని సీఎం గారు ఆదేశిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఇళ్లకు కూడా రిజిస్ట్రేషన్ వెసులుబాటు ఉంటుంది. 2016 కంటే ముందే ప్రభుత్వ హౌసింగ్ పథకాల కింద పట్టాలు పొందిన సుమారు 13,59,000 మంది లబ్ధిదారులకు ఇది శుభవార్త. ఇకపై వారు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ ఇళ్లను అమ్ముకోవడానికైనా, పిల్లలకు బహుమతిగా ఇవ్వడానికైనా లేదా బ్యాంక్ ద్వారా లోన్స్ పొందడానికైనా మార్గం సుగమం అవుతుంది. సుమారు 9,25,000 ఎకరాల భూమిపై యజమానులకు త్వరలోనే పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రక్షణ కూడా లభిస్తుంది. భూ రికార్డుల భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను రంగంలోకి దింపుతుంది. రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి చేసి సాఫ్ట్ కాపీని నేరుగా యజమాని మొబైల్కి పంపుతారు. రికార్డ్ లాకింగ్ సదుపాయం ద్వారా యజమాని అనుమతి లేకుండా భూమికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయడం సాధ్యం కాదు. ఎవరైనా మార్పులు చేయాలని చూస్తే వెంటనే యజమానికి అలర్ట్ వెళ్లేలా భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ట్రాన్స్పరెన్సీతో కూడిన చర్యల ద్వారా భూ కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తుంది.